వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. వైసీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి విడుదలయ్యారు. 107 రోజుల తర్వాత బెయిల్పై రిలీజ్ అయ్యారు. పిన్నెల్లి సోదరుడికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గుండ్లపాడు జంట హత్యల కేసులో బెయిల్ మంజూరైంది. ఈ కేసులో A7గా పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఉన్నారు. గత వారమే ఇదే కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా బెయిల్పై విడుదలయ్యారు. ఇక గురజాల 10వ అదనపు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక వెంకటరామిరెడ్డి విడుదలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఈ విడుదలను ఏ విధంగా చూడాలి? వైసీపీ నేతలు అయితే ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు దీని మీద? ఎస్ మురళి, ఏదైతే పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గాని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వారిద్దరు విడుదల మీద కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు విడుదల సందర్భంగా కూడా జైలు దగ్గరికి వెళ్లి అక్కడ నుంచి ఘన స్వాగతంగా వారిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా అయితే చేశారు. కానీ ఎక్కడికెక్కడ మాత్రం వైసీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేయడం కూడా కొంత ఆందోళన చెందిన మాత్రం కూడా అయితే ఎప్పటికైనా సరే న్యాయమే గెలుస్తుంది అని అయితే పిన్నెల్లి బ్రదర్స్ ఉదాహరణగా చెప్పుకొని పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోరుబాటకైతే సిద్ధమయ్యారు. ఏది ఏమైనప్పటికీ కూడా అసలు మాకు సంబంధం లేని ఈ విషయాల మీద, మాకు సంబంధం లేని జంట హత్యల కేసుల మీద కూడా మమ్మల్ని అన్యాయంగా ఇరికిచ్చి మమ్మల్ని సుమారు 3 నెలలు జైల్లో మమ్మల్ని పెట్టి ఎవరైతే కూటమి ప్రభుత్వము వారైతే ఆనందం పొందారు. కానీ చివరికి న్యాయమే గెలిచింది. ఎట్టకేలకి పిన్నెల్లి బ్రదర్స్ కి ఇద్దరికి ఒక వారం కిందట పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇచ్చారు. అలాగే నిన్న పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి కూడా అయితే బెయిల్ ఇచ్చి ఈ రోజు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గుంటూరు సబ్ జైలు నుంచి కూడా భారీ ర్యాలీతో అయితే మాచర్ల అయితే వెళ్తున్నారు. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు గాని కార్యకర్తలు గాని ఘన స్వాగతం పలికి పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి అయితే మాత్రం ఘన స్వాగతం అయితే లభిస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. కార్యకర్తలు నేతలు ఏం చెప్తున్నారు? ఆయన రాకని ఉత్సాహంగా సెలబ్రేట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ పోలీసులు అక్కడక్కడ ఆంక్షలు విధించారనేటువంటి మరొక సమాచారం కూడా ఉంది కదా. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలైనప్పుడు కూడా 144 సెక్షన్ అంటే ఆంక్షలు కూడా విధించారు. సరైనటువంటి రీతిలో కార్యకర్తలని కూడా అనుమతిని ఇవ్వలేదు అనేటువంటి మాట చెప్తున్నారు. ఈ రోజు ఎలా ఉంది పరిస్థితి సత్య? ఎస్ మురళి, ఏదైతే పిన్నెల్లి వెంకటరామిరెడ్డి జైలు నుంచి విడుదలైన సందర్భంగా కూడా గుంటూరు జైలుకి భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేరుకొని గుంటూరు నుంచి మాచర్లకు ఒక ర్యాలీ, ఒక కార్లు సమూహంలో అయితే ఒక ర్యాలీ సుమారు ఒక 100-150 కార్లు ర్యాలీతో అయితే వారు బయలుదేరారు. ఎక్కడికక్కడ నీరాజనాలు నర్సరావుపేట గాని ఇటు వచ్చే పిడుగురాళ్ళు గాని ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని అభిమానులు గాని పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి గాని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గాని ఘన స్వాగతం అయితే పలుకుతున్నారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆ రోజు మాచర్లో 144 సెక్షన్ అయితే అమలు చేయటం, పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అయితే ఆవేదన చెందారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టినా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని వారిని ఎవరు ఆపలేరని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని చెబుతున్నారు. అయితే ఈ రోజు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కూడా భారీ సమూహంతో భారీ ర్యాలీగా వెళ్తున్న సమక్షంలో కూడా అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అని పోలీసులు చెబుతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రం కావాలనే మా నాయకుల మీద ఎలాంటి 144 సెక్షన్లని అలాంటివైన ఆంక్షలు పెట్టి మా కార్యకర్తలను మనోధైర్యాన్ని దెబ్బతీయటానికి ఎవరైనా సరే ఇలాంటివి చేస్తే ఊరుకోమని కూడా అయితే పోలీసులు ఇలాంటి ఆంక్షలు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా అయితే కొంత ఆరోపణ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం ఇలాంటి అన్యాయమైన కేసులు పెట్టి మీరు ఎలాంటి సత్య విడుదల తర్వాత ఇద్దరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంకటరామిరెడ్డి విడుదల తర్వాత వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి నియోజకవర్గంలో విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే నిరసనలు ఆందోళనలు కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. పార్టీ కార్యక్రమాల్లో ఇరువురు నేతలు కూడా ఉత్సాహంగా ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట. ఏంటి ప్రణాళిక? పార్టీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు దీని మీద సత్య?
ఎస్ మురళి మాచర్లకి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవి అయితే ఇప్పటి వరకు యాక్టివ్ గా ఉన్నారు. అంటే వీరిని అన్యాయంగా జైల్లో పెట్టినప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొనట్లేదని ఒక పల్నాడు జిల్లాలో ఒక నానుడి కార్యక్రమం అయితే, కానీ ఎప్పటికప్పుడు పార్టీ కార్యకర్తలు కానీ వారిని సమన్వయం చేసుకొని రమాదేవి ముందుకు వెళ్తుంది. కానీ కూడా అంటే మాచర్లకు సంబంధించి కార్యకర్తలు కొంత ఆందోళన ఉంది. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, కార్యక్రమాలు చేపడితే ఎవరు ముందుకు వస్తారు, ఎవరు ముందుకు వస్తే ఎలాంటి కేసులు పెడతారు, ఇలాంటి వాటిలో కూడా వారైతే కొంత ఆత్మధైర్యాన్ని అయితే కోల్పోయారు. కానీ ఇప్పటి నుంచి మాత్రం పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరు నేతలు, పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరు నేతలు ముందుండి ఏ కార్యక్రమం చేపట్టినా సరే, వారు ఎలాంటి కేసులు పెట్టుకున్నా కార్యకర్తలకి అండగా, కార్యకర్తల మీద కేసులు పెట్టుకున్నా సరే చురుగ్గా ఉండి వారికి అన్ని అండదండగా ఉండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీని మరింత బలోపేతం చేసి ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా వారు కృషి చేస్తారని ఇప్పటి నుంచి ఒక లెక్కని కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే ఆనంద ఉత్సాహంతో అయితే ముందుకెళ్తున్నారు. కానీ కార్యకర్తలకి, నాయకులకి పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా అయితే వైఎస్ఆర్సీపీ అధినేత కూడా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా, ఎలాంటి కేసులు పెట్టినా సరే మీ వెనక పార్టీ ఉంది, పార్టీ నాయకులు ఉంటారు, మీరు ఎలాంటి ధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి అని కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలైన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి. కానీ ఇప్పుడు వెంకట్రామిరెడ్డి కూడా ఇంకో 2-3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎలాంటి కేసులకు సంబంధించి కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని కూడా వారికి చెప్పే ప్రయత్నం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే చేస్తున్నారు. కానీ కార్యకర్తలకు కూడా ఎక్కడ అధైర్యపడకుండా మీరు పార్టీని ముందుకు తీసుకెళ్లి 2029 లక్ష్యంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలని కూడా అయితే వారికి కొంత సూచిస్తే కార్యక్రమం కూడా అయితే ఉంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. వైసీపీ నేత పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి విడుదలయ్యారు. 107 రోజుల తర్వాత బెయిల్పై రిలీజ్ అయ్యారు. పిన్నెల్లి సోదరుడికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూసాం. ఇక గుండ్లపాడు జంట హత్యల కేసులో బెయిల్ మంజూరైంది. ఈ కేసులో A7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. గత వారమే ఇదే కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా బెయిల్పై విడుదలయ్యారు. బెయిల్ మంజూరు చేశారు గురజాల 10వ అదనపు కోర్టు. అలాగే వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి ఉత్సాహంగా చేరుకొని ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది.